తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే కొన్ని నక్షత్రాల గురించి, అలానే వాళ్ళ స్వభావం గురించి తెలియజేశారు. ఇప్పుడు పునర్వసు నక్షత్రానికి సంబంధించి తెలియచేయండి. అంటే వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కానీ. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. పునర్వసు నక్షత్రం నక్షత్రాలలోకెల్లా చాలా మంచి నక్షత్రం ఏది అని అంటే గనక అందులో పునర్వసు నక్షత్రం గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు అవుతాడు. అంటే ఈ బృహస్పతి కారణము చేత పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారే. పుట్టుకతోనే ధనికుల కుటుంబంలో పుట్టేటటువంటి జాతకులుగా పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే పుట్టుకతోనే వాళ్ళకు ఉన్నటువంటి ధనముతో పెరుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే ధనం మధ్యలో పెరిగి, అంటే జీవితంలో డిగ్నిటీ అనేటటువంటి పేరుకి అర్థము పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు. వాళ్ళు సంఘంలో మర్యాదగా జీవించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలతో కూడుకున్నటువంటి వారు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు. కనుక పునర్వసు నక్షత్రం అనేటటువంటిది చాలా మంచి నక్షత్రంగాను, తెలివితేటలు కలిగినటువంటి వారు, అలాగే ఆలోచన విధానాలలో ఒక ఉన్నటువంటి వాళ్ళు పునర్వసు నక్షత్ర జాతకులు. వీళ్ళకు అన్ని గుణగణాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఓపిక బాగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా అందులో 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటటువంటి అంశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ జాతకులు మంచి విద్యాపరులు అని చెప్పుకోవచ్చు, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వారు అని చెప్పుకోవచ్చు, జాగ్రత్త పరులు, నేర్పరి వాళ్ళు అని కూడా ఈ నక్షత్రం వారిని చెప్పుకునేటటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్రంలో ఉన్నాయి. ఈ పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు గురు మహర్దశ అనేటటువంటి దానితో ప్రారంభం అవుతుంది. అయితే ఈ గురు మహర్దశ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకు పుట్టుకతోనే వీళ్ళకు హైఫై లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ధనికుల కుటుంబంలో పుట్టడం కారణం చేత వీళ్ళకు లగ్జరీ లైఫ్ మీద అలవాటు ఉండడము, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డిగ్నిటీగా ఉండడము, ఎప్పుడు ఎక్కువగా మాట్లాడకపోవడము, ఆలోచనలు విపరీతంగా ఆలోచించడము, ఇవన్నీ కూడా పునర్వసు నక్షత్ర జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇది కేవలం మొదటి పాదంలో జన్మించినటువంటి వారికి మాత్రమే. మిగతా 2, 3, 4 పాదాలలో అవన్నీ కూడా దశలు వేరవుతాయి. ఎందుకంటే మొదటి పాదానికి కుజుడు అధిపతి అవుతాడు, 2వ పాదానికి శుక్రుడు అధిపతి అవుతాడు, 3వ పాదానికి బుధుడు అధిపతి అవుతాడు, 4వ పాదానికి చంద్రుడు అధిపతి అవుతాడు. ఈ కారణము చేత అధిపతులు మారినా కొద్దీ గ్రహస్థితి కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే ఓవరాల్గా ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నక్షత్రాధిపతి గురువు అవుతాడు కాబట్టి దీని యొక్క ప్రభావం గురుముఖతగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు చిన్ననాటి నుండి గురువుని ఎక్కువగా ఆదరించడము, ప్రేమగా చూసుకోవడము, గురువు అంటే నమ్మకము, భక్తి ఉండడము వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఏర్పడుతూ ఉంటాయి. తల్లిదండ్రులు అంటే ప్రేమ, గౌరవం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఎదగడానికి ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి. పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు, ఏ చిన్న సంఘటన చూసినా మనసు చెలించేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఇది మనసు మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకు వీళ్ళు ఎక్కువగా ఏదైనా సంఘటన చూసినా, వీళ్ళని ఎక్కువగా కేరింగ్గా చూసినా, వీళ్ళని ఎక్కువగా అభిమానించినా, ఇష్టపడినా వీళ్ళు తొందరగా ఒప్పేసుకునేటటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటూ ఉంటాయి. వీళ్ళకు జాగ్రత్త చాలా ఎక్కువ. కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల వచ్చేటటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలను కూడా దూరం చేసుకునేటటువంటి ఇబ్బందులు వీళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటాయి. అలానే వీళ్ళకి ఎలాంటి నక్షత్రాలు కలిసి వస్తాయండి వివాహ విషయంలో? వివాహ విషయంలో చూసుకుంటే అమ్మ, ముఖ్యంగా వీళ్ళకు వివాహ విషయంలో శుభతారలు అంటే అదృష్ట తారలు, అదృష్ట నక్షత్రాలు అంటారు. వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు పుష్యమీ నక్షత్రం కలిసి వస్తుంది. అలాగే మఘా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, చిత్తా నక్షత్రము, అనురాధ నక్షత్రము, పుష్యమీ నక్షత్రము, అలాగే ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర నక్షత్రములు, అశ్విని, కృత్తిక, అలాగే మృగశిర నక్షత్రములు. ఈ నక్షత్రాలు
వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ రకమైనటువంటి నక్షత్రాలు వీళ్ళ జీవిత భాగస్వామి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానివ్వండి, లేదా వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, వీళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేయాలంటే దేంట్లో ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ చేయాలన్నా ఈ నక్షత్రాలు వీళ్ళ జాతకంలో కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు, అదృష్ట యోగాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రాలుగా ఈ నక్షత్రాలను చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క మానసిక స్వభావం ఎలా ఉంటుందంటే సున్నితమైనటువంటి స్వభావం. ఎదురుగా ఏదైనా మాట విన్నా, ఏదైనా వాళ్ళకు నచ్చని పని ఏదైనా జరిగినా, వాళ్ళకు నచ్చని మాట విన్నా వెంటనే ఆ ప్రదేశం ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల మాట ఎప్పటికీ కూడా జవదాటకుండా ఉంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి బాటలో నడిచేటటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్రానికి ఎక్కువగా ఉన్నాయి. అలానే క్రోధినామ సంవత్సరంలో ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఈ నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి, కానీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ వ్యవహారాదులలో కానీ, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ జీవితంలో కొన్ని డిస్టర్బెన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. దానికి కారణం చేత అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టుగా కంటికి కనిపించే ధనం ఉంటుంది, డబ్బు ఉంటుంది, పరువు ప్రతిష్టలు ఉంటాయి, బంధువులు ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ ఏదో తెలియనటువంటి వెల్తి ఒకటి వీళ్ళ జీవితంలో ఉండిపోతూ ఉంటుంది. కొంతమందికి వివాహం పెళ్ళి అయిన తర్వాత జీవితంలో భార్య వల్ల కానీ, పుట్టబోయేటటువంటి సంతానం వల్ల కానీ, లేదా కుటుంబ విషయాల్లో ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా కానీ కొన్ని నక్షత్రాల వారికి కొన్ని చెడు జరగడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళ జీవితంలో కొన్ని తట్టుకోలేరు, ఏదైనా జీర్ణించుకోలేరు. ఏదైనా సంఘటన జరిగింది వాళ్ళ జీవితంలో అంటే దాని నుంచి బయటకు రావడం చాలా కష్టంగా మారిపోతుంది. అలాంటి జాతకంలో ఈ పునర్వసు నక్షత్ర జాతకులు ఒకటి. అంటే వీళ్ళకి అన్నీ బాగుంటాయి తప్ప అన్నీ బాగుంటాయి కానీ కొన్ని ఫ్యామిలీ విషయాలలో మాత్రము డిస్టర్బెన్స్ అనేటటువంటి రావడం చేత కొద్దిగా వాళ్ళు సఫర్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఏమైనా లక్కీ నంబర్ కానీ ఒక కలర్ ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచిదండి? వీళ్లకు అదృష్ట సంఖ్య వచ్చేసేసి 3వ నంబరు, 5వ నంబర్ న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న, జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్న 3+5 ఈ రెండూ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉన్నాయి. అలాగే అదృష్ట రంగు వచ్చేసి గ్రీన్ రంగు, అంటే గ్రీన్ కలర్ వీళ్ళ జీవితంలో కలిసి వస్తుంది. అలాగే వైట్ కలర్ తెలుపు రంగు వీళ్ళ జీవితానికి కలిసి వస్తుంది. ఈ రెండు రంగులు కూడా వీళ్ళ జీవితానికి కలిసి వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి రంగులు, అదృష్టమైనటువంటి సంఖ్యలు 3, 5 ఈ రెండు సంఖ్యలు కూడా వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు. వీళ్ళు జీవితంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా త్రయోదశి ఆర్ పంచమి ఈ రెండు తిథులలో చేసుకోవాలి. వీళ్ళ జీవితంలో పచ్చ గ్రీన్ అంటే గ్రీన్ స్టోన్ని ధరించాలి, లేదా ముత్యం ధరించుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ధరించుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి చంద్రుడు అవుతాడు, నక్షత్రాధిపతి గురువు అవుతాడు. కాబట్టి వీళ్ళకు ఈ యొక్క పచ్చ కానీ లేదంటే ఈ ముత్యం కానీ ధరించుకోవచ్చు. లేదు అని అంటే కనుక కనక పుష్యరాగం, ఎందుకంటే నక్షత్రాధిపతి గురువు అవుతున్నాడు కాబట్టి కనక పుష్యరాగం కూడా ధరించేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయమ్మా. లేదు అని అంటే ప్రవాళ గణపతి అనేటటువంటిది దొరుకుతుంది. ఆ ప్రవాళ గణపతి మెడలో వేసుకున్న పునర్వసు నక్షత్ర జాతకులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్లకు అన్ని రంగాలలో విజయం చేకూరుతుంది. అన్నింటా కూడా ఆనందంగా ఉండేటటువంటి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం ఒకటమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.